రైట్. అంతర్జాతీయంగా చోటు చేసుకున్న యుద్ధ పరిణామాలు ఏవైతే ఉన్నాయో, సో ఇది మనం నిన్న చూసుకుంటే పూర్తిగా కూడా షేర్ మార్కెట్స్, అలాగే గోల్డ్‌కి సంబంధించిన రేట్స్ గాని, అలాగే కంపెనీల్లో పెట్టుబడులు గాని, ఇవన్నీ కూడా యుద్ధం ఆగిపోయింది అనే ఒక్క వార్తతోని, అంటే తాత్కాలికంగా యుద్ధం ఆగిందనే ఒక వార్తతో పూర్తిగా మార్కెట్ అంతా కూడా చాలా రైజ్ అయింది. నిన్ననే మనం చాలా హ్యాపీగా చెప్పుకున్నాము. అలాగే షేర్స్‌లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. అండ్ మోర్ ఓవర్ మనం చెప్పుకున్నాము. ఈ చాయ్ దుకాణాల దగ్గర కూడా దీని గురించే డిస్కషన్ జరుగుతూ ఉంది. యుద్ధం ఆగిపోయింది. షేర్స్ అన్నీ చాలా బావున్నాయి. ఇప్పుడు వెంటనే పెట్టుకోవాలి మనము అని చెప్పేసి. అంటే అట్‌లీస్ట్ 2 వీక్స్ యుద్ధాన్ని ఆపుతాము. 2 వీక్స్ వెసులుబాటు ఉంది. ఇప్పుడు 2 వీక్స్ కొంచెం విరామం ఇస్తున్నాము అని ఏదైతే ట్రంప్ చెప్పిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఇది ఇరాన్ అయితే పూర్తిగా దీన్ని ఎక్కడ కూడా స్టేట్మెంట్ క్లారిటీ ఇవ్వలేదు. బట్ అమెరికా మాత్రం కొంత ప్రగల్భాలు పలికింది. పాకిస్తాన్ సాయం చేసింది. పాకిస్తాన్ మీడియేషన్‌తోనే ఒక ప్రపంచ శాంతి దూతగా పాకిస్తాన్ వ్యవహరిస్తూ కూడా యుద్ధాన్ని ఆపేసింది అనే వార్తని చాలా హైలైట్ చేశారు వాళ్ళందరూ గూడాను. బట్ ఈ విషయంలో భారతదేశం ఏమి మాట్లాడడం లేదు. మోడీ చాలా ముభావంగా ఉన్నారు. ఆహ్, పేరు మొత్తం పాకిస్తాన్ కొట్టేసింది. ఇండియా పేరు మొత్తం మనకి ఎట్లాంటి పేరు లేకుండా చేశారు అని చెప్పేసి చాలామంది తొందరపడి మాట్లాడారు. బట్ ఏంటంటే ఇవన్నీ అసలు ట్రంప్‌ని ఎట్టి పరిస్థితుల్లోని కలలో కూడా నమ్మడానికి అవకాశం ఇవ్వని రీతిలోన ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలైతే మాత్రం ప్రపంచాన్ని అత్యంత దారుణంగా కుదిపేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి నిన్ననే మనం యుద్ధం ఆగింది తాత్కాలికంగా అని అనుకునేటప్పుడు బంగారానికి సంబంధించిన రేట్స్ కూడా ముఖ్యంగా మనది అంటే భారతదేశంలోనే ఎక్కువగా షేర్స్ అన్ని మనం గత నెలన్నర 2 నెలలుగా ఎక్కువ పెట్టుబడి పెడుతున్నది బంగారం అండ్ వెండి మీద పెడుతున్నాము. ఇంకా రిమైనింగ్ షేర్స్ అంటే బ్యాంకుల్లోన వీటిల్లోన మనం పెట్టేవన్నీ పెడుతూ ఉంటాం. సో బట్ ఎక్కువగా హైలైట్ అవుతున్నది గోల్డ్‌కి సంబంధించి. అలాగే మనం చర్చించుకున్నట్టు పెళ్ళిళ్ళున్నాయి, ఇవన్నీ ఉన్నాయి. బంగారం కొనుక్కోవాలా వద్దా అని భయపడుతున్న వాళ్ళందరూ కూడా యుద్ధం వలన తగ్గడంతోని చాలా మంది కూడా కొనుక్కున్నారు. బట్ అసలు అనౌన్స్ చేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఒక 24 గంటలు కూడా కాలేదు. అసలు రాత్రి చాలా మందికి ఇంకా ఈ న్యూసే తెలీదు. గోల్డ్ రేట్ తగ్గిందంట అని చెప్పేసి. బట్ నిన్న షేర్స్‌లోన గోల్డ్ రేట్ పెరిగింది. మొన్న కొనుక్కోమని మనం చెప్పాము మొన్నటి అంటే ముందు రోజు వరకిని. బట్ నిన్నన ఈ రోజు అంటే 7, 8 తేదీల్లో చూసుకుంటే షేర్స్ పెరిగినాయి కాబట్టి గోల్డ్ రేట్ పెరిగింది. సో ఈ రోజైతే కొనుక్కునే సాహసం ఏమి చేయకండి. బట్ ఇది నిలకడగా ఉంటే మాత్రము ఇప్పట్లో మళ్ళీ మనకి ఇబ్బందే, గోల్డ్‌ని కొనుక్కోలేము. పెళ్లిళ్ళ సీజన్ ఉంది, ఇబ్బంది పడుతూ ఉన్నామని అనుకున్నాము. సో నిన్నంతా కూడా మనకి షేర్స్ చాలా హై రేంజ్‌లో పోయినాయి. అలాగే బుల్ అయితే పరుగులు తీసిందని చెప్పుకున్నాం. ఒక్క నైట్ స్టేట్మెంట్‌తోని ఈ రోజు షేర్స్ మొత్తం ఢమాల్ మొత్తం పడిపోయినాయి. షేర్స్ అన్నీ కూడాను గోల్డ్‌కి సంబంధించి ఇవన్నీ కూడా నిన్న ఏదైతే పాపం ఆనందాన్ని వ్యక్తం చేశారో అందరూ కూడా ఈరోజు తలలు పట్టుకున్న పరిస్థితి కనిపించింది. సో మొత్తం సీన్ అంతా ఉల్టా అయిపోయి రివర్స్ అయింది. ఈ రోజైతే గోల్డ్ రేటు మంచి రేట్ ఉంది. అసలు చాలా వరకు తగ్గిపోయింది. కొనుక్కోవాలనుకుంటే రియల్లీ చెప్తున్నాను. మనకి అనాలిసిస్‌లు చెప్పిన ప్రకారము ఓవరాల్‌గా ఇండియా ప్రపంచం మొత్తంగా ఉన్న షేర్స్ కాలిక్యులేషన్స్ ప్రకారము ప్రస్తుతం రేటు చాలా తక్కువగా ఉంది. తక్కువ అంటే మనం కొనుక్కోగలిగే స్థాయిలో ఉంది. ఇమ్మీడియేట్‌గా ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే మాత్రము ఇమ్మీడియేట్ డెసిషన్ తీసుకొని కొనుక్కునే ప్రయత్నం అయితే చేయండి. పెళ్ళిళ్ళుంటే అసలు రేట్ ఎట్లా ఉంది ఏంటి అనేది ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడేంటంటే మనకి హైదరాబాద్‌లో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మనకి మొన్నటి వరకు కూడా 1,51,480 దగ్గరగా కొనసాగింది. అది మనకి 1,53,820 వరకి వచ్చింది. సో అక్కడ అలా ఆగింది. అలాగే 1,48,00,48 వరకు కూడా కొంచెం స్టేబుల్‌గా ఉంది అని అనుకున్నాము పెరిగిన తరువాత. బట్ నిన్నటితో పోల్చుకుంటే అంటే నిన్న మనకి షేర్స్ అన్నీ చాలా హైలో ఉన్నాయి. అంటే రేట్ పెరిగిపోయింది బంగారం. మరలా 1,50,000 దాటిపోయింది. బట్ ఇప్పుడు చూసుకుంటే మరలా రూ. 2,340 ఇప్పటికిప్పుడు తగ్గిపోయింది. 22 క్యారెట్ల ధర 1,38,850 ఉంది. సో నిన్నటితో పోల్చుకుంటే నిన్న 1,41,000 నుంచి 45,000 మధ్యలో ఉంది. సో ఇక్కడ చూసుకుంటే దాదాపుగా 2,150 పడిపోయినట్లు మనకు కనిపిస్తుంది. అది పరిస్థితి ప్రస్తుతము. ప్రస్తుతం మనకైతే మాత్రం గోల్డ్ రేట్ 1,38,000 అంటే 1,40,000 అనుకోండి సపోజ్. అన్నీ కలిపి ఇంకేమైనా మనకి యుద్ధ డిస్కౌంట్స్ తరుగుమరుగు ఏమైనా కంపెనీస్ ఇస్తే, గోల్డ్ షాప్స్ వాళ్ళు ఇస్తే అది ఇంకా సంతోషం మనకి. ఇంకా కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. బట్ ఇప్పుడు మాత్రం దాదాపు 2,500 తగ్గినట్లు కనిపిస్తుంది. అలాగే ఓవరాల్‌గా మనకి ఆంధ్రప్రదేశ్‌లోని బెంగుళూరు రాష్ట్రాల్లో కూడా ఇవే రేట్లు కొంచెం అటు ఇటుగా కూడా
కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మనకి ఢిల్లీలో చూసుకుంటే 24 క్యారెట్ల బంగారము మొన్నటి వరకు కూడా 1,51,000 ఉంది. అలాగే 1,53,000కి పెరిగింది. 22 క్యారెట్లు 1,39,000 ఉంది. సో ఇప్పుడు చూసుకుంటే 1,41,000 ఉంది. సో మనకి ఢిల్లీతో సంబంధం లేదు. జస్ట్ మనకు అక్కడ రేట్స్ ఎలా ఉన్నాయనేది. తెలుగు రాష్ట్రాల్లో కొనుక్కోవాలనుకునే వారికి మాత్రము 1,35,000 దగ్గర ఆగింది. ఇంకా కొంచెం పడే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇది గనక యుద్ధం మళ్ళా కొనసాగితే మాత్రము మరలా పూర్తిగా పడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు షేర్స్‌లో పెట్టాలా? వద్దా? అసలు ఉన్నదాన్ని ఏం చేయాలి? అని టెన్షన్ పడుతున్న వాళ్ళున్నారు. నిపుణుల సలహా తీసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్స్‌కి సంబంధించిన డెసిషన్స్ అయితే తీసుకోకండి. రెగ్యులర్‌గా న్యూస్‌ని ఫాలో అవుతూ ఉండండి. పర్ఫెక్ట్‌గా మీకు క్లియర్‌గా న్యూస్ ఎవరైతే దీనికి సంబంధించి ఇస్తూ ఉన్నారో దీనిలోనే మీరు జాగ్రత్తగా చూసుకొని షేర్స్‌లో ఇన్వెస్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. చెయ్యాలా? వద్దా? అనేది చూసుకుంటూ ఉండండి ఎప్పటికప్పుడు. ఎందుకంటే భారీగా దెబ్బతినే అవకాశం ఉంటే మాత్రం చెప్పలేము. ట్రంప్‌ని అసలు ఎట్టి పరిస్థితుల్లోనే నమ్మే పరిస్థితి లేదు. మరలా యుద్ధం మొదలైంది. అలాగే హర్ముజ్‌ని కూడా మరలా మూసేస్తూ ఉన్నారు. సో ఇంతకన్నా ఎక్కువ ఇంకా రెట్టించిన యుద్ధం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడి చేసింది. సో దీనికి ప్రతీకారంగా ఇప్పుడు ఇరాన్ కూడా చాలా సీరియస్‌గా ఉంది. ఇప్పుడు చైనా, రష్యా కూడా రంగంలోకి దిగుతాయనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఎప్పుడు ఏం జరుగుతుందనేది మాత్రం అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉంది. ఎవ్వరు ఏమీ చెప్పలేని పరిస్థితి. ఆఫ్‌కోర్స్ నిపుణులు కూడా కాలిక్యులేట్ చేయలేకపోతూ ఉన్నారు. కాకపోతే మనకి ట్రంప్ మీద, అలాగే ఇజ్రాయెల్ మీద, ఈ గవర్నమెంట్స్ మీద కొంత అవగాహన ఉంది కాబట్టి ఇది ఆగే పరిస్థితి లేదు. ఇదంతా పెద్ద డ్రామా, మొత్తం నాటకాలు ఆడుతూ ఉన్నారనేదైతే అర్థమవుతుంది. సో ఎనీవే ఏదైనా మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. గోల్డ్ కొనుక్కోవాలనుకునే వారు మాత్రము ప్రస్తుతానికి ఈ న్యూస్ దానికోసమే. ఈరోజు కొనుక్కోవచ్చు మీరు గోల్డ్. కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఈరోజు, రేపు మరి ఎట్లా ఉంటుందో తెలీదు. ఈ రాత్రికి జరిగిన చేంజ్ అయితే ఇది. ఓవర్ నైట్ జరిగిన చేంజ్. ఇంకా రేపు మళ్ళా ఎలా ఉంటుందనేది తెలీదు. సంధి కుదురుతుందా? లేకపోతే ఇంకొకటా ఇదంతా గూడాను. బట్ భారతదేశం మన గవర్నమెంట్ మాత్రము సెంట్రల్ నుంచి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే తొందరపడి మనం కామెంట్ చేసేస్తూ ఉంటాము. ఇప్పుడు మోడీని కావచ్చు, లేదు అని అనుకుంటే ఇప్పుడు గవర్నమెంట్‌ని కావచ్చు, కేంద్రాన్ని కావచ్చు. బట్ అక్కడ మనం స్టేబుల్‌గా ఉన్నాం కాబట్టి ఈరోజు మన అబాస్పాలు కాలేదు. పాకిస్తాన్ అబాస్పాలు అయింది. మేమే చేశాము అని. ఎక్కడ ఆపింది యుద్ధాన్ని? సో భారతదేశం మాత్రం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఉంది. ఈ విషయంలో అందరూ సపోర్ట్ చేయండి. మన వరకు ఈ సమస్య రాకుండా మనం జాగ్రత్త పడుతూ ఉన్నాము. మనందరం కూడా ఇందులో భాగస్వామ్యులమే. సో ఈరోజు ప్రస్తుతానికైతే గోల్డ్ కొనుక్కోవచ్చు. ఇదైతే సంతోషకరమైన వార్త.